ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామివారికి రుద్రహోమం, కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవం. అభిషేక ద్రవ్యాలలో ఉమా సోమేశ్వరుని అనుగ్రహం, భీమవరం పంచారామంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో టీటీడీ విశేష క్రతువు, లోక కళ్యాణార్థం కొనసాగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. గంగాధరుడి చెంత జలపాత సోయగం, ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తున్న కపిలతీర్థం. సకల పాపహరణం, శివకేశవుల ఆరాధనం. విశేషించి కార్తీక మాసంలో శైవక్షేత్రంలో ఆచరించే పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు, దీపారాధనలు అనంత పుణ్యదాయకమని ఐతిహ్యం. ఈ సందర్భంగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో శోభిల్లుతున్న తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా కొనసాగుతోంది. విశ్వశాంతిని కాంక్షిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ఈ మహత్తర క్రతువులో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో స్వర్ణ ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో కామాక్షి కపిలేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. ఆపై గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, రుద్రహోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రసిద్ధ పంచారామం భీమవరం శ్రీ ఉమా సోమేశ్వరుడు అభిషేక సేవలో దివ్యంగా అనుగ్రహించారు. పావన కార్తీక మాసాన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రం భక్తులతో కలకల్లాడింది. స్వామివారికి అర్చకులు విశేషంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తజనులు మనసారాగాంచి ముగ్ధులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి ఉమా సోమేశ్వరునికి నివేదించి హరహర మహాదేవ స్మరణలు చేస్తూ పులకించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశ్గన్ స్వామీజీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న స్వామీజీకి ప్రధాన కళ్యాణ కట్ట వద్ద అర్చకులు పెద్ద మర్యాదలతో వేద వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. తర్వాత శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద స్వామీజీకి సెఠారి మర్యాదలు జరిపి పల్లకీలో సెఠారిని ఉంచి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద డిప్యూటీఓ లోకనాథం సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుపతి నగరం ఆధ్యాత్మిక కాంతుల్లో పరిమళిస్తోంది. అలిపిరి ధ్యానారామంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రుద్రాభిషేకం వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా కార్తీక సోమవారం శుభవేళ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని అర్చకులు ముందుగా గణపతి పూజ, షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం పండితుల నమక చమక రుద్ర పఠనాదుల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారికి రుద్రాభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చన నిర్వహించి హారతులు అందజేశారు. పదయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే భక్తీనాం పదయే నమో నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పదయే నమః
नमः सामानाय निर्व्याधिना व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृगाभिभ्यो जिघागौसभ्यो मुष्णतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्जरभ्यः प्रकृन्दानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రసిద్ధమైన శ్రీశైలం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ బ్రహ్మరాంబికా సమేత శ్రీశైల మల్లన్న దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులతో కలకల్లాడాయి. భక్తులు ఇక్కడి పవిత్ర పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించి ఆది దంపతులకు నివేదించారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో సోమవారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్రతాల్వార్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆకముక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గంగాధరుడి జటాజూటం నుంచి జాలువారే జలధార సర్వ జగత్తుకు ప్రాణధార. ఆ లయకారుడైన శివుడిని సర్వలోకాలు మనఃపూర్వకంగా ఆరాధించే మాసం కార్తీక మాసం. వరుణదేవుని కరుణతో తిరుమల తిరుపతిలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీ కామాక్షి కపిలేశ్వరులు కొలువు తీరిన కపిలతీర్థంలో ఎటు చూసినా జలపాత సవ్వడులే. సప్తగిరుల నుండి వయ్యారాలు పోతూ జాలువారుతున్న నీటి ధారలతో కపిలతీర్థం జలపాతం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. కాగా తుఫాన్ కారణంగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతకు టీటీడీ అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా కపిలతీర్థంలోని స్వామివారి పుష్కరిణిలోకి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించడం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి,
గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయ ఆవరణలో భృగు, కశ్యప, అత్రి సహిత మహామునుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశారు. ఆపై హోమాలను జరిపి జలాదివాసం జరిపారు. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వరునికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. భద్రాద్రి రామయ్య తండ్రి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఉమా రామలింగేశ్వరునికి అర్చకులు విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని అభిషేకోత్సవంలో సేవించి కార్తీక దీపాలు వెలిగించి ఫలపుష్పాలను సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అలాగే వరంగల్ కాశీపేట మెట్టుగుట్టపై కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. ఈ ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడి రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం సోమవారాన స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. చిత్తూరు కట్టమంచులో కొలువైన పురాతన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కుళందరేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు వేకుజామునే స్వామి అమ్మవార్లకు నమ్మక చమకాలతో విశేష అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని బిల్వదళాలు, గులాబీలు, నాగమల్లెలు తదితర వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై సహస్ర మృత్తికా లింగాలకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం లింగాష్టకాలను పఠనం చేస్తూ లక్ష బిల్వార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు ఆలయ ఆవరణలో పిండి, నెయ్యి దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం.
కడప నగరంలోని కళాక్షేత్రంలో గోవిందమాల భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష ఉత్సవాలు నిర్వహించారు. కళాక్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి 108 కలశాల్లోని పసుపు చందనం ద్రవ్యాలతో స్నాపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరణ చేసి శేషవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు భాజా భజంతిరల నడుమ శేషవాహన సేవ వేడుకగా సాగింది. ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో గోవిందనామ స్మరణలతో మారుమోగింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. వివిధ క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. విజయవాడలోని త్రిశక్తి పీఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిరస భరితంగా జరిగాయి. హరిహరుల ఆరాధనకు ఎంతో విశేషం కార్తీకం. ఈ మాసంలో సత్యదేవుని ఆరాధన ఫలప్రదాయకం. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై సత్యదేవుడి మండపాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని కలశావాహన చేశారు. ఆపై సంప్రదాయ పూజలతో భక్తులు సంకల్పపూర్వకంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమం ఆగమోక్తంగా జరుగుతోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఋత్వికులు ముందుగా యాగశాలలో వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై హోమాది క్రతువులను నిర్వహించి హారతులు అందజేశారు. శివపార్వతుల కళ్యాణంతో సింహపురి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. నెల్లూరు బీఆర్సీ మైదానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆఖరి రోజు శివపార్వతులకు అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఆది దంపతుల ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం
చిన్నలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం. కడపలోని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. అర్చకులు నమక చమక మంత్రోచ్చారణలు మంగళ ధ్వనుల నడుమ పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి బిల్వ పత్రాలతో అర్చించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాద్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో గ్రామదేవతగా ఆరాధనలు అందుకుంటున్న అమ్మవారు శ్రీ అంకాలమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులతో లోకం సౌభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ కార్తీక మాసోత్సవాలను భక్తులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలోని చల్లని తల్లి శ్రీ అంకాలమ్మకు విశేష ఆరాధనలను నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి శివలింగ ప్రతిష్ఠ జరిపారు. ఆపై శివలింగానికి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో అభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. నాగావళి నదీ తీరంలో శ్రీకాకుళంలో అనుగ్రహిస్తున్న బాలాత్రిపుర సహిత శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అత్యంత శక్తివంతమైన శ్రీ కాలభైరవ స్వామి వారి మహా తేజో విరాజిత మూర్తికి సంప్రదాయ భరితంగా అభిషేకాలను నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో కనుల పండుగ సాగిన కాలభైరవ స్వామి వారి అభిషేక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పామురాయి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం కార్తీక శోభతో కలకల్లాడుతోంది. స్వామివారి సన్నిధిలో విశేషించి ఆశ్లేష నక్షత్ర పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ కుమారస్వామి వారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి పుష్ప శోభిత వర్ణమయ రంగవల్లులతో సర్పాకారంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆవాహన చేసి పూజలు నిర్వహించారు. ఓం బ్రాహ్మణ సుఖామాసి బాహురా జిన్యకృత పూరు తదత్సప్రత్యాం శుభ్రో ఆదాయ సాత్యంద్రవర్త సంయుక్తం నినాయోజితం యాగ్రహణం వృందేవం త్రైలోక్యవిరాపః గోక్షజన సమాయుక్త విఘ్నఛాంద్రవారణ మహాశేషమస్తే స్వదీపోయం ప్రతిగృహ్యతాం నాగరాజాః దీపం దర్శయామి ధూపదీప అనంతరమాచమనీయం సమర్పయామి నైవేద్యం దర్శే प्रतिष्ठितां सकृतां गणविष्णां शरटूकान् पृष्ठदण्डवैः अष्टोत्सवादमानागाख्यतामर्पयामि ते सुगन्धद्रव्यदो येन नैवेद्यार्थं प्रपञ्चे आपोषं ददामि नगराय ग्रहाणभोः अमृतो वस्त्रणमसि स्वाहा. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులను మధుర ఫలాలతో సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.